Today topic is how to go for an interview. సో ఇంటర్వ్యూకి వెళ్ళాలి అంటే ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ వెల్ అన్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్వ్యూ వెళ్ళే ముందు కంపెనీ గురించి సంబంధించిన డీటెయిల్స్ అనేది సేకరించాలి. కంపెనీ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని గూగుల్లో కానీ చాట్‌జిపిటిలో కానీ కంపెనీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుంది కదా, సో ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేసుకొని దాన్ని ప్రిపేర్ అయిన తర్వాత అండ్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, యువర్ హాబీస్, వాట్ యువర్ ఫ్యామిలీ. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఒక క్రమంలో రాసుకోండి. రాసుకున్న తర్వాత సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చేసరికి ఫస్ట్ మీ సెల్ఫ్ చెప్పాలి, మీ గురించి చెప్పాలి. యువర్ నేమ్, ఓకే, యువర్ ఎడ్యుకేషన్, యువర్ ఎక్స్పీరియన్స్, యువర్ హాబీస్, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కానీ, తర్వాత వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్, ఫేవరెట్ మూవీ అండ్ డిస్క్రైబ్ యువర్ టాపిక్. అంటే ఏదైనా టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్కి సంబంధించి మనం దాని టాపిక్ నేమ్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ అంటే ఏంటి అసలు ఆ నేమ్. ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్ అనుకుందాం. సో గవర్నమెంట్ స్కూల్స్లో సో వాట్ ఈస్ గవర్నమెంట్ స్కూల్, దాని మీనింగ్ ఏంటి, దాని డిస్క్రిప్షన్ ఏంటిది అది చూడాలి. తర్వాత దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటిది, ఫీచర్స్ ఏమున్నాయి, బెనిఫిట్స్ ఏమున్నాయి అండ్ ఫైనలీ డిస్అడ్వాంటేజెస్. దాని గురించి మనం ఒక ఈచ్ వన్ టాపిక్ నుంచి ఒక 6, 7, 10 సెంటెన్సెస్ రాసుకుంటే కనుక మనం 2 minutes ఈజీగా మాట్లాడవచ్చు. కాబట్టి ఏదైనా డిస్క్రైబ్ చేసే ముందు అదంటే ఏంది, అది ఎందుకు వచ్చింది, ఎందుకు, ఎలా, దానివల్ల ఉపయోగాలు ఏంది, నష్టాలు ఏంది, ఇవన్నీ మనము అనలైజ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. సో అలా చేసుకుంటే మీరు 1.5 minute 2 minutes ఈజీగా మాట్లాడచ్చు. సో అండ్ తర్వాత కంపెనీ గురించి, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఎవ్రీ ఇయర్కి ఎంత గ్రోత్ ఉంది రెవెన్యూ అన్నది అండ్ సో కరెంట్ ఇయర్ లాస్ట్ ఎంత గ్రోత్ ఉంది, ఎందుకు లాస్ అవుతుంది, అది కంపెనీ గురించి ఫీచర్స్ బెనిఫిట్స్ అన్నీ నేర్చుకొని అవి వివరించాలి. సో మధ్యలో ఏదైనా అడిగినప్పుడు కనుక వై యు ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ అంటారు ఫైనలీ. సో ఎందుకంటే మీరు రీజన్ ఎగ్జాక్ట్గా చెప్పండి. లాస్ట్ కంపెనీ ఏదైతే ఉంది కదా, సో అక్కడ ఏదైనా ఇష్యూ అయి ఉంటే కనుక సో గ్రోత్ కానీ సాలరీ ఇంక్రిమెంట్ చెప్పొద్దు, గ్రోత్ అని చెప్పొచ్చు. గ్రోత్ అని మాట్లాడచ్చు. సో అలా గ్రోత్ గురించి మాట్లాడండి. అండ్ కరెంట్ ఎంత సాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే సో మీరు యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ అని చెప్తే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఒక సాలరీ డిసైడ్ అవుతారు, అదే సాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పర్ యానం 6 lakhs అనేది మీ లాస్ట్ సాలరీ. ఇప్పుడు కరెంట్ కంపెనీలో 7 lakhs ఉంది. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా మీరు 8 lakhs అని చెప్పకూడదు, 7 కూడా చెప్పొద్దు, అవసరం లేదు. జస్ట్ యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ చెప్పారనుకోండి, వాళ్ళ కంపెనీ ఎంతైతే బడ్జెట్ అనుకున్నారో ఆ బడ్జెట్ ప్రకారం మనకు ప్రొవైడ్ చేస్తుంది. అలా ఉంటుంది. సో ఇది ఇంట్రడక్షన్ అంటే ఇంటర్వ్యూ స్కిల్స్ ఫస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు సో ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడండి. అటు ఇటు రైట్ లెఫ్ట్ కానీ అప్ డౌన్ కానీ చూసి మాట్లాడకూడదు. సో ఎందుకంటే క్లారిటీ ఉండదు అని వాళ్ళ ఫీలింగ్. ఓకే, హెచ్ఆర్కి రిజగ్నేషన్ అంటే సెలెక్ట్ చేయకపోవడానికి అదొక కారణం. కాబట్టి సో మనము ఐ కాంటాక్ట్